ఆయన గలిలీలో సముద్ర తీరమును వెళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు అంద్రేయును సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరుడు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే జక్క దిగడం లేదండి, వెంటనే దిగుతుంది వాళ్ళలో విడిచి ఆయనను వెంబడించింది. ఈ రోజైనా ఎంత ఆలస్యం చేసావు? ఎన్నో మార్లు వెంటనే నేను చెప్పిన, ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టావు, ఎన్నిసార్లు ఆయనను ఇంటి బయట నెట్టేశావు. కనీసం ఈ రోజైనా ఈ స్థలం నుంచి నేను వెళ్లే ముందు, అయ్యో ప్రభా, ఎన్ని మార్లు నేను కూర్పు చేశాను, ఎన్ని మార్లు నేను హింసించాను, ఎన్ని మార్లు నిన్ను గాయపరిచాను, ఎన్ని మార్లు నిన్ను నేను సిలువేశాను, ఎన్ని మార్లు నేను అవమానించాను. కనీసం ఈ రోజైనా నేను నీ కుమార్తెగా, నీ కుమారుడిగా రావాలని ఆశపడుతున్నాను. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన నువ్వు పెంచుకోగలిగితే, ఆయన సన్నిధిని నేను అనుభవించాలని నువ్వు ఆశ కలిగితే, ఆశకు నేను చెప్పిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగినటువంటి ఆ యొక్క ఊదారంగు పొడి నమ్ముకుని త్వర పట్టణస్థురాలి హృదయమును దర్శించిన దేవుడు ఈరోజు నీ హృదయం దర్శిస్తాడు. ఈరోజు నీ హృదయమును ఆయన దర్శిస్తాడని కూడా ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక జీవం కలిగిన దేవుడు నీకు నాకు కూడా ఈరోజు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా?